ఖచ్చితంగా ఏదైతే త్వరలో జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అంటే మార్చి లేదా ఏప్రిల్లో ఎమ్మెల్సీలు కొత్తగా ఖాళీ అయ్యేటువంటి ఎమ్మెల్సీలు భర్తీ చేసేటువంటి అవకాశం వచ్చేటువంటి సందర్భంలో బహుశా ఉగాది సందర్భంలో ఈ మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమయంలో ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటానని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీ నుండి ముఖ్యంగా నారా లోకేష్ నుండి ఒత్తిడి మరింత పెరిగింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన ఇంట్లో ఉన్నటువంటి తన అన్నకి ఇంకొక మంత్రి పదవి ఇప్పించుకుంటున్నారో సో తెలుగుదేశం పార్టీ నుండి కూడా ఇదే మంచి టైం అని నారా లోకేష్ భావించారు. సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తర్వాత నెక్స్ట్ ఎవరు అనంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పేరు వినపడుతుంది. సో ఆ పేరు కూడా వినపడకుండా ఉండాలి అని అంటే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అన్నటువంటి ఒక ప్రతిపాదన. వాస్తవానికి ఇది పార్టీ ప్రతిపాదన, ముఖ్యమంత్రి ప్రతిపాదన కాదు, నారా లోకేష్ పట్టుబడి చేసుకుంటున్నటువంటి ఒక ప్రతిపాదన, చేయించుకుంటున్నటువంటి ఒక ప్రతిపాదన, దాన్ని సాధించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒత్తిడి అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కొద్ది రోజుల కిందట హోంమంత్రి పనిచేయడం లేదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని ఒక కామెంట్ చేశారో దాన్ని సరిగ్గా అదునుగా తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీం, మరీ ముఖ్యంగా నారా లోకేష్ టీం. అప్పటి నుండి కూడా ఈ డిప్యూటీ సీఎం అన్న వాదనని తెరపైకి తీసుకొచ్చారు. సో దీనికోసం అని చెప్పి ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక స్కెచ్ అమలు చేస్తూనే ఉన్నారు. మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీ వచ్చిన తర్వాత ఆ అంశాన్ని బహిర్గతం చేశారు ఇండైరెక్ట్గా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో ప్రధానమంత్రితో పాటుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ని, వాస్తవానికి విశాఖ పర్యటనకు సంబంధించి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి నారా లోకేష్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు కూడా విరుద్ధంగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అప్పటి నుండి నారా లోకేష్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టి